ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. బంగారంపై స్వల్పంగా తగ్గిగా వెండిపై మాత్రం ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారంపై ₹1000 మాత్రమే పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండిపై ₹6100 పతనమైంది. కొనుగోలుదారులకు ఇది ఊరటనిస్తుండగా ఇన్వెస్టర్లు మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఒకవైపు ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకుని ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్లు తగ్గింపు మరింత ఆలస్యం కావచ్చనే కారణాలతో బంగారం వెండి ధరలు పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక దేశీయ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా పడిపోయాయి. బంగారంపై స్వల్పంగా తగ్గగా వెండిపై మాత్రం ధరలు భారీగా పతనమయ్యాయి. 10 గ్రాముల బంగారంపై ₹1000 మాత్రమే పడిపోయింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండిపై ₹6100 పతనమైంది. కొనుగోలుదారులకు ఇది ఊరటనిస్తుండగా ఇన్వెస్టర్లను మాత్రం ఆందోళన కలిగిస్తుంది. ఓవైపు ముడి చమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకొని ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్ల తగ్గింపు మరింత ఆలస్యం కావచ్చనే కారణాలతో బంగారం వెండి ధరలు పడిపోవటాన్ని ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా అంతర్జాతీయంగా యుద్ధ వాతావరణం ఉంటే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ముడి చమురు ధరలు బ్యారెల్కు $100 పైనే కొనసాగుతుండటంతో రవాణా ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే కంటిన్యూ అయితే ఇన్వెస్టర్లు బంగారం వైపు కాకుండా బాండ్లు, ఇతర డిపాజిట్ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అనుష. గోల్డ్, సిల్వర్ రేట్స్ అయితే తగ్గాయి. మరి సిల్వర్ అయితే ఏకంగా 6100 ఒక రోజులోనే తగ్గడం చూస్తున్నాము. ఏంటి దీనికి కారణాలు ఏంటంటారు? ఇంకా తగ్గే అవకాశాలే ఉన్నాయి. బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్, చమురు ఏదైతే ఉందో $103.10 ఇప్పుడు. అంటే నిన్నటికి ఈ రోజుకి అంటే బిలో 95-96 అట్లుండేది. ఒక్కసారిగా $103 పెరిగేటప్పటికి గోల్డ్, సిల్వర్ ఫాల్ అవుతుంది. ఎప్పుడైనా కానీ ఏం జరుగుతుంది అంటే ఇంకా చర్చలు సఫలమా విఫలమా పోస్ట్ పోన్ అయినాయి. ఇప్పుడు పోస్ట్ పోన్ అయిన తర్వాత ట్రంప్ మళ్ళీ ఏం చేస్తాడు అనేది తెలియదు. అంటే ఏం నిర్ణయం చేస్తాడు? ఇస్లామాబాద్ లో జరగవలసిన చర్చలు జరగలేదు కాబట్టి కొంతకాలం పాటు ఉపశమనం అనమాట. అంటే ఇప్పుడు ఏం లేదు అన్నాడు. చర్చలు లేవు అంటే చర్చలకు రెడీగా ఉన్నారు కానీ ఆగిపోయినాయి కాబట్టి మళ్ళీ ఎప్పుడు చర్చలు చేస్తారు, మళ్ళీ ఆ చర్చల్లో ఏమి అంశాలు ఉంటాయి అవన్నీ తెలియదు. కానీ మార్కెట్ లో మాత్రం బ్రెంట్ ఆయిల్, ఈ చమురు ఏదైతే $103 రీచ్ అవటం జరిగిందో, ఎప్పుడైతే $103 పెరగగానే ఆటోమేటిక్ గా షేర్ మార్కెట్ ఫాల్ అవుతుంది, గోల్డ్, సిల్వర్ ఫాల్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఫాల్ అయింది, షేర్ మార్కెట్ కూడా భారీగానే ఫాల్ అవడం జరిగింది. ఇవాళ 656.57 అంటే 656 పాయింట్లు మైనస్ లో ట్రేడ్ అవుతుంది బాంబే సెన్సెక్స్. అంటే ఇవాళ గురువారం బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది ఇవాళ. వీటన్నిటితోటి మన మార్కెట్లు, వరల్డ్ మార్కెట్లు అనుకోండి, మన ఏషియన్ మార్కెట్లు, మన మార్కెట్లు ఇవన్నీ కూడా ఫాల్ అవుతున్నాయి, అంటే పడిపోతున్నాయి. ఇక ఇవి ఎంత ఆగుతాయి, ఎప్పటి వరకు ఆగుతాయి అనేది ఇక ముందు ఈ ట్రంప్ నిర్ణయాలు, ఇరాన్ వాళ్ళు ఈ హర్ముజ్ జల్సంధి మీదే ఉంది. ఇప్పుడు అమెరికా వాళ్ళు దిగ్బంధనం చేస్తున్నారు ఈ హర్ముజ్ జల్సంధి. ఇరాన్ వాళ్ళు ఆధిపత్యం కోసం హర్ముజ్ జల్సంధి మీద ఇరాన్ వాళ్ళు ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ ఇరాన్ అమెరికా యుద్ధం ఏదైతే ఉందో అంటే ఇప్పుడు మెయిన్ 2 అనమాట రీజన్. ఒకటి కారణం ఏంటిది అంటే హర్ముజ్ జల్సంధి వీళ్ళ ఆధిపత్యంలో ఉండాలి, అణ్వాయుధాలు వీళ్ళ దగ్గర ఉండాలని. అమెరికా ఏమంటుంది? అణ్వాయుధాలు మాకు అప్పచెప్పాలి అని. ఇక్కడ హర్ముజ్ జల్సంధి ఓపెన్ చేయాలని. ఇక ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటిది. అయితే మనకు వచ్చేటప్పటికి మన ఎకానమీ స్ట్రాంగ్ ఉందనేది. అయితే రష్యా నుంచి
మనము మళ్ళీ చమురు తెచ్చుకోవడానికి ఒక నెల పొడిగించడం జరిగింది. అంతకు ముందు అమెరికా వాళ్ళు ఈ ఇరాన్ నుంచి ఏ దేశాలకి చమురు పోతుందో ఏ దేశాలకి అంటే ప్రపంచ దేశాల్లో ఏదైతే దేశాలు ఉన్నాయో వాళ్ళకి సప్లై కావడం కోసం ఇబ్బంది పడకుండా ఉండటం కోసం ఒక అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. అంతకుముందు ఒక నెల వరకు ఉన్నటువంటిది ఇంకొక నెల ఎక్స్టెండ్ చేశారు. అంటే మనము రష్యా నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే ఇరాన్ నుంచి కూడా మనం తెచ్చుకోవచ్చు, అంటే మన మిత్ర దేశం అది. అందుకని మనకు చమురు ఏదైతే ఉందో ఇరాన్ నుంచి రావచ్చు, రష్యా నుంచి రావచ్చు. ఇరాన్ నుంచి శత్రు దేశాలకి పోవటానికి ఏదైతే ఉందో అది దిగ్బంధనం చేస్తున్నారు. వాళ్ళు హార్ముజ్ జలసంధి మూసినం అంటున్నారు, వీళ్ళు దిగ్బంధనం అంటారు. అమెరికా వాళ్ళు మా ఆధీనంలో ఉందంటారు. ఇప్పుడు ఇక ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు ఇవాళైతే మార్కెట్లు ఇప్పుడు ఇలానే ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. మధ్యాహ్నం 12:30కి మళ్ళీ యూరోపియన్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. ఈ లోపల ఏదైనా న్యూస్ కనుక వస్తే అప్పుడు కొంచెం ఏమన్నా రికవరీ అయితే అవ్వచ్చు. అంతకు మించి ఇక వేరే ఏమీ లేదు. ఎందుకోసం అంటే జనరల్ గా ప్రతిరోజు ఇదే అనమాట. అంటే ఒక రోజు చర్చలు అంటారు, ఒక రోజు అంటే పోస్ట్ పోన్ అయినాయి అంటారు, చర్చలు ఏం కాలేదంటారు, కొద్ది దగ్గర దాకా వచ్చిందంటారు, మళ్ళీ ఇక ఇక్కడ ఆగిపోయినాయి అంటారు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? సుమారు ఫిబ్రవరి 28 ఖమేనీ అదే యుద్ధం స్టార్ట్ అయింది, ఖమేనీ చనిపోయింది అన్నారు. ఫిబ్రవరి పోయింది ఒక రోజు అనుకోండి, మార్చి 31 పోయింది. ఇప్పుడు మనం 23వ తారీఖు అంటే 24, 31 55వ రోజుకి యుద్ధం మొదలైన తర్వాత 55వ రోజుకి చేరింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ఏమంటుండు, మరి చర్చలు ఎంతవరకు అయితే ఏమైతుంది? ఇవి అయ్యేటట్టయితే కనపడట్లేదు. ఎందుకంటే వాళ్ళనేవి వీళ్ళకి నచ్చట్లేదు, వీళ్ళనేవి వాళ్ళకి నచ్చట్లేదు. కాబట్టి మళ్ళీ అంతకు ముందు నుంచి ఏదైతే ఇష్యూలు ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ అవుతున్నాయి. ఆ ఇష్యూలే మళ్ళీ ఇప్పుడు ఆధిపత్యం కోసం ఆయన ట్రంప్ ఇరాన్ మీద ఉంది. ఇప్పుడు ఒకవేళ మళ్ళీ గనక యుద్ధం గనక అంటే యుద్ధం చేసే ఉద్దేశం కనుకుంటే ఇప్పుడు దాకా కొంచెం పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ ఆయన ఏం చేస్తాడో తెలియదు. ఒకవేళ మళ్ళీ యుద్ధం మొదలైంది అనుకోండి, ఆటోమేటిక్ గా ఈ బ్రెంట్ ఆయిల్ ఈ చమురు ఏదైతే ఉందో ఇప్పుడు $103 నుంచి అంతకుముందు ఒకసారి యుద్ధం మళ్ళీ మొదలైంది అనగానే $119కి వెళ్ళటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు $103 ఉంది. మళ్ళీ ఇది పెరగడం మొదలు పెట్టితే మొత్తం అసలు ప్రపంచం అంతా ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతుంది. అంటే మీరు అన్నట్టు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మనం ఇప్పుడు ఖర్చులు పెరిగిపోతాయి, సేవింగ్స్ ఉండవు, ప్రతిదానికి దీనికే మన పైసలన్నీ అయిపోతాయి. ఏది పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ వీటికే మనం కొనుక్కోవటానికి. అంటే ఏమవుతుంది, పెట్రోల్, డీజిల్ చమురుతోటి పెరిగేటప్పటికీ ఈ నిత్యావసరాల ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. నిత్యావసరాల ట్రాన్స్పోర్టేషన్ పెరిగితే వాళ్ళు పెంచినప్పుడు ఆటోమేటిక్ ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం మొదలైందో లేదో గ్యాస్ షార్టేజ్ వచ్చింది, బ్లాక్ లో అమ్ముతున్నారు అన్నారో లేదో హోటల్స్ లో మెస్లలో అన్నిట్లో పెంచేసారు. అంటే గ్యాస్ సెస్ బిల్ అని ఎడిషనల్ గా, అంటే అంతకుముందు ₹40 ఇట్లు ఉందనుకోండి, 50 ఉంటే 60, 70 ఉన్నది 80, 90 ఇట్లా చేసిండ్రు. ఒకసారి పెంచడం జరిగితే ఇక మళ్ళీ తర్వాత తగ్గించేది ఉండదు. అంటే రాను ఇంకా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, ఈ రోజు తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ 29కో ఇప్పుడు వస్తాయి. ఎప్పుడైతే రిజల్ట్స్ కనుక వచ్చేసినాయి అనుకోండి, మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు అంతకుముందు $70 ట్రేడ్ అవుతున్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $103, అంటే నియర్లీ $33 పెరిగింది. అంటే నియర్లీ 40% వరకు పెరిగింది, 45% పెరిగింది. ఈ 45-50% పెరిగితే మన దగ్గర ఉన్నటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు ఏం చేయాలి? మళ్ళీ 50%, 45% పెంచాలి. మరి ఒక్కసారిగా ₹140, ₹150 పెట్రోల్ చేసి మళ్ళీ ఈ డీజిల్ ఏదైతే ఉందో అది కూడా 130, 140 కనుక చేసిర్రు అనుకోండి, ఒక్కసారిగా మార్పు అంటే అస్తవ్యస్తం అయిపోతుంది మన ఎకానమీ అంతా. మరి ఏం చేస్తారు తెలియదు. ఇప్పటి వరకు $70 ఉన్నది $103. ఇన్ని రోజులు జరుగుతున్నా కానీ మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మన ప్రభుత్వం ఓన్లీ గ్యాస్ వరకు నామినల్ గా ₹60 అంతే పెంచారు తప్ప పెట్రోల్, డీజిల్ మీద ఇంకా పెంచలేదు. పెట్రోల్, డీజిల్ మీద కనుక పెంచితే మనం ఒక్కసారిగా ఆర్థిక మాంద్యం అనమాట. అంటే ఎకానమీ మొత్తం స్లో డౌన్ అయిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇక మన రూపాయి మళ్ళీ ఆల్ టైమ్ దగ్గరలోకి రావటం జరిగింది. వరల్డ్ మార్కెట్లన్నీ కూడా ఇలా ఉన్నాయి. యుద్ధం ఆగి క్రూడ్ ఆయిల్ తగ్గితే తప్ప ఈ గోల్డ్, సిల్వర్ కూడా తగ్గే అవకాశాలు చాలా తక్కువ అనమాట. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ ఎందుకు తగ్గుతున్నాయి అంటే మొన్నటి వరకు ఏదైతే ఫోకస్ ఉందో ఈ సుంకాలు, టారిఫ్ల మీద ఉంది ఫోకస్ అంతా. అప్పుడు గోల్డ్, సిల్వర్ కంటిన్యూగా పెరగడం జరిగింది. 1,80,000 వరకు పోయిన గోల్డ్ ఇప్పుడు 1,57,000, ఇవాళ అయితే 1,1000 అటు ఇటుగా 1,55,000, 1,56,000 మధ్యలో ట్రేడ్ అవుతుంది. అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇది కనుక జరిగితే ఇంకా గోల్డ్, సిల్వర్ ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి, గోల్డ్, సిల్వర్ ఫాల్ అవడానికి ఇంకా రీజన్లు కూడా ఉన్నాయి, 2-3 రీజన్లు.
ఒక రీజన్ ఏంటిది అంటే ఎప్పుడైతే ఏ దేశ కరెన్సీ ఏదైతే ఉందో అంటే మనది రూపీ, ఇప్పుడు టర్కీ ఉంది, తుర్కియా అంటాం, అది లీరా దాని యొక్క దేశ కరెన్సీ. ఇట్లా పోలాండ్, ఇట్లా ఇవన్నీ ఇప్పుడు టర్కీ అయితే మొన్న అమ్మేయటం జరిగింది లాస్ట్ మంత్. ఇప్పుడైతే యుద్ధం స్టార్ట్ అయిందో 67,000 కోట్ల రూపాయలకు బంగారం అమ్మిండ్రు. ఇప్పుడు పోలాండ్ అమ్మటానికి రెడీగా ఉందట, రష్యా ఉంది ఒకటి రెడీగా అమ్మటానికి. అంటే మార్కెట్ లో సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ వస్తుంది, సప్లై ఎక్కువ వస్తుంది, డిమాండ్ తగ్గిపోతుంది, బంగారం కొనే వాళ్ళు తగ్గిపోతారు, ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ ఫాల్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. అయితే వాలటాలిటీ ఉంటుంది. అంటే ఒక రోజు 1,000 రూపాయలు 2,000 పెరుగుతుంది, మళ్ళీ ఒక రోజు ఇప్పుడు సపోజ్ మన సిల్వర్ బాగా పెరిగింది, మళ్ళీ ఏమంటే ఇవాళ తగ్గిపోయింది. అంటే ఓవరాల్ గా అక్కడక్కడే ఉంటది. ఒక రోజు 2 రోజులు పెంచుతారు, మళ్ళీ ఒక రోజు పెరిగిన మందం మొత్తం మళ్ళీ తగ్గిపోతుంది. అయితే ఎవరైతే డైలీ కనుక అబ్జర్వ్ చేస్తూ ఉంటారో ఈ గోల్డ్ సిల్వర్ తగ్గినప్పుడల్లా కొనుక్కోవాలి, మళ్ళీ పెరిగినప్పుడు అమ్ముకోవాలి. ఇక అంతే, ఇక బిజినెస్ పరంగా చూసుకొని చేయాలి. ఇన్వెస్టర్స్ అంటే లాంగ్ టర్మ్ కాబట్టి కొద్ది మొత్తంలోనే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది ఉండదు, పెద్దగా ఎఫెక్ట్ పడదు. అంటే పెరిగిన ఎఫెక్ట్ పడదు, తగ్గిన ఎఫెక్ట్ పడదు. కాకపోతే సేఫ్టీ ఓకే. ఆ విషయంలో బిజినెస్ చేసే వాళ్ళు మాత్రం తగ్గినప్పుడల్లా ఎంటర్ అవ్వాలి, పెరిగినప్పుడల్లా ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడు తగ్గుతుందో వెయిట్ చేయాలి, మళ్ళీ తగ్గినప్పుడు కొనుక్కోవాలి. అంతే తప్ప కంటిన్యూగా పెరుగుతుందని మనం ఇక ఇప్పట్లో అనుకునేది లేదు, ఆలోచన లేదు. బాగా తగ్గడం కూడా, తగ్గడం అంటే 1,00,000కి వస్తుందా, కొంతమంది అయితే అంతమంది అడగడం అంటే 80,000కి వస్తుందా, 1,00,000కి వస్తుందా అంటే 1,00,000 కాదు, 1,00,000 పైనే ఉంటది. ఇప్పుడు 1,55,000, 1,56,000 ఉంటే 10% గెస్ చేయాలి, కానీ మరీ ఎక్కువ అనేది ఆశపడకూడదు. ఎందుకంటే ఇంకా ఎకానమీలు అన్ని పోయినాయి. ఇప్పుడు ఈ ట్రంప్ నిర్ణయాలు ఏమైతే తెలియదు, యుద్ధం ఆగిపోయేదాకా బ్రెంట్ ఆయిల్ తగ్గేంత వరకు గోల్డ్ సిల్వర్ మనము తగ్గుదలే చూసుకోవాలి. మళ్ళీ ఒక్కసారిగా యుద్ధం ఆగిపోయి బ్రెంట్ ఆయిల్ కనుక మళ్ళీ $70 కనుక వచ్చిందో మళ్ళీ గోల్డ్ సిల్వర్ పాజిటివ్ లోనే ఉంటుంది. కాబట్టి అప్పుడు మిస్ అయిపోయినామని అనుకునే బదులు ఇప్పుడే తగినప్పుడల్లా కొద్ది మొత్తంలో కొనుక్కోవడం అనేది సేఫ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.